3 రోజుల క్రితం వరకు డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తామన్న ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు సీఎం రేవంత్ జిందాబాద్ అంటున్నారు. మొన్న ఆర్టీసీ సంఘాలు, నిన్న ఉద్యోగ సంఘాలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం వరాలు, మంచి మాటలతో ఉద్యోగులను మెప్పించి ఒప్పించారు. దీంతో అటు ఆర్టీసీ కార్మికులతో పాటు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ విరమించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారంపై చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఆర్టీసీ సంఘాలు, నిన్న ఉద్యోగ సంఘాల జేఏసీతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో తన ప్రసంగాలను ఉద్యోగులకు వరాలతో మెప్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించి ఒప్పించేలా, వారి మద్దతును కూడగట్టేలా కీలక నిర్ణయాలు ప్రకటించారు. అందుకే సీఎంతో చర్చలకు వెళ్లేటప్పుడు డిమాండ్లు సాధించుకుంటామని మాట్లాడిన ఉద్యోగులు వచ్చేటప్పుడు జిందాబాదులు కొడుతున్నారు. మీరు మేము కలిస్తే మనం అని, మనమందరం కలిసి ఆర్టీసీని అభివృద్ధి చేసుకుందామని ఆర్టీసీ కార్మికులతో చెప్పి సీఎం వారిని ఒప్పించారు. ఇటు ఉద్యోగ సంఘాల జేఏసీతో భేటీలో మీరు లేకపోతే మేము లేమంటూ ఉద్యోగ సంఘాలను ప్రశంసించారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 4 కీలక హామీలు ప్రకటించారు. జూన్ 1 నాటికి హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటు 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వేతన సవరణపై పీఆర్సీ నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో మే 5న తలపెట్టిన ధర్నాను ఉద్యోగ సంఘాలు విరమించుకున్నాయి. ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛలైన కారుణ్య నియామకాలు, బకాయిల చెల్లింపుపై సీఎం సానుకూల నిర్ణయాలు ప్రకటించారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిలను తాము క్లియర్ చేస్తున్నామని, ఇటీవల ఉద్యోగుల కోసం 1,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేశామని చెప్పారు. యూనియన్ల ఏర్పాటు, విలీనం వంటి అంశాలపై కార్మిక సంఘాలే ఒక ప్రణాళికబద్ధమైన నిర్ణయానికి రావాలన్నారు. ప్రభుత్వం పీఆర్సీ లాంటి అంశాలపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది. మరి మొన్న 3 రోజుల పాటు సమ్మె జరిగిన తర్వాత 3 ప్రధానమైన అంశాలపైన ఒక పరిష్కారం కుదిరిందో ప్రభుత్వంతో, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలపడానికి ఇలా అన్ని సంఘాలు, కార్మిక సంఘాలు అటెండ్ అయినాం. మా జేఏసీ తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక సుహృద్భావ వాతావరణంలో ఆర్టీసీ కార్మికుల పట్ల, సమస్యల పట్ల వారు పరిష్కరించే దిశగా ఏదైతే మనకు వాగ్దానాలు చేశారో జేఏసీగా చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఎలాంటి సమస్యనైనా ఖచ్చితంగా త్వరలో పరిష్కరిస్తున్న వారు హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి డిమాండ్ల సాధన అంటూ సమావేశానికి వచ్చిన ఉద్యోగులకు సీఎం రేవంత్ ఓవైపు వరాలు ప్రకటిస్తూ, మరోవైపు ప్రశంసలు కురిపిస్తూ వారి సమ్మెలకు వెళ్లకుండా సానుకూల వాతావరణం సృష్టిస్తున్నారు.